హాయ్ అండి. నమస్తే అండి. నేనైతే సగ్గుబియ్యం వడియాలైతే పెట్టానండి. చాలా బాగా వచ్చాయి. కాకపోతే ఒక పొరపాటైతే జరిగిందండి. ఆ పొరపాటేంటో మీతో వివరించాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే అంతా అర్థమవుతుంది. చూసారా ఎలా వచ్చాయో? చాలా క్రిస్పీగా అయితే వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఎంత క్రిస్పీగా అయితే ఉన్నాయో ఇలా బాగా పౌడర్ లాగా అయిపోతున్నాయండి. నేను చేసిన పొరపాటు ఏంటనేది ఈ వీడియోలో అయితే మీకు వివరిస్తానండి. ఈ వడియాలకి ముందుగా ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇవి బాగా వాటర్ పోసేసుకొని కడిగేసుకోవాలండి. పూర్తిగా వాటర్ అయితే వంపేసుకోవాలండి. ఏం కొంచెం కూడా వాటర్ ఉండకూడదు. మొత్తం అంతా వాటర్ అంతా వంపేసుకోవాలండి. ఇలా మొత్తం వాటర్ వంపేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను కెటిల్‌లో అయితే వాటరు బాయిల్ చేస్తున్నానండి. 6 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నానండి. మీ దగ్గర కెటిల్ గనుక లేకపోయినట్లయితే గ్యాస్ స్టవ్ మీద కూడా వాటర్ అయితే బాయిల్ చేసుకోవచ్చండి ఇదే కొలతలతో. ఇవైతే నేను రాత్రి 9 గంటలప్పుడైతే వాటర్ బాయిల్ చేస్తున్నానండి. నైట్ గనుక బాయిల్ చేసి పెట్టుకున్నట్లయితే ఉదయానికల్లా కూడా మనకైతే పిండి రెడీ అయిపోతుంది. ఇలా బాయిల్ చేసుకోవాలండి. మొత్తం కూడా కెటిల్ ఆగిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న వాటర్‌ని కడిగి పెట్టుకున్నటువంటి సగ్గుబియ్యంలో అయితే పోసేసుకోవాలండి. మొత్తం కూడా వాటర్ పోసేసి నైట్ అంతా కూడా మూత పెట్టేసుకొని అలా ఉంచేయాలండి. ఉదయానికల్లా కూడా ఇవి బాగా నానిపోతాయండి. వేడి నీళ్ళు పోసుకున్నాం కదా! చాలా బాగా నానిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సింగ్ బౌల్‌లో తీసుకొని మెత్తని పేస్ట్‌లా చేసేసుకోవాలండి. మొత్తం అంతా కూడా వేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. నాకైతే 2 సార్లుగా చేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్‌లా చేసేసుకొని గిన్నెలోకైతే తీసేసుకోవాలండి మనం మొత్తం అంతా కూడా. ఇలా వస్తుందండి పేస్టు. మొత్తం గిన్నెలోకి తీసేసుకొని ఇలా వస్తుంది పిండంతా కూడా. పిండి కొంచెం చిక్కగా అనిపిస్తే వేడి నీళ్ళు మాత్రమే కాచి పోసుకోవాలండి. దీంట్లో చల్లనీళ్ళైతే కలుపుకోకూడదు. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర కానీ, వాము కానీ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ కానీ, పచ్చిమిర్చి పేస్ట్ కానీ మనం కారానికి తగ్గట్టయితే వేసుకోవాలండి. నేనైతే చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నువ్వులు వేసుకుంటున్నానండి. ఇవైతే మన ఇష్టమండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. నేనైతే ఒక స్పూన్ నువ్వులు వేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని పిండంతా రెడీ చేసి పెట్టుకున్నానండి. వడియాలు పెడదాము అనేటప్పటికి ఇందులోకైతే వాటర్ బాటిల్ అయితే ఒలికిందండి. స్టాండ్ మీద ఉన్నటువంటి వాటర్ బాటిల్ అయితే పడిపోయింది. మొత్తం అంతా కూడా వాటర్ ఇందులో పడలేదండి. అన్నీ కూడా నేల మీద పడ్డాయి. ఇందులోకైతే 2, 3 స్పూన్లు మాత్రం వాటర్ పడ్డాయండి. దాని ఎఫెక్ట్ అయితే వడియాల మీద పడిందండి. చల్లని నీళ్ళైతే అస్సలు కలపకూడదండి. పిండి మరీ చిక్కగా అనిపిస్తే మరిగించుకున్న వాటర్ మాత్రమే కలపాలండి. చల్లనీళ్ళు మాత్రం అస్సలు కలపకూడదు. నేనైతే ఇలానే ప్రతిసారి కూడా పెడుతూ ఉంటానండి. ఈసారైతే బాటిల్ ఒలికిపోయిందండి. చల్లనీళ్ళు మాత్రం ఇందులో కొంచెం పడ్డాయి. ఎలా వస్తాయో ఏమో అనుకుంటూ పెడుతున్నానండి వడియాలైతే. కొంచెం వాటర్ అయితే పడిందండి ఇందులో. కానీ చేసేదేమి లేదు కదండీ! అలానే పెడుతున్నాను. మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ బాగా ఉపయోగపడుతుందని ఈ వీడియో పెడుతున్నానండి. ఇవైతే నేను బాల్కనీలో పెట్టానండి. బాగా ఎండిపోయాయండి. ఇలా బాగా అయితే ఎండిపోయాయి. కానీ కొన్ని కొన్ని మాత్రం బాగా వచ్చాయండి. చల్లనీళ్ళు కలవపడ్డి కొన్ని కొన్ని మాత్రం ఇలా పగుళ్ళొచ్చాయండి చూసారా? అక్కడక్కడ కూడా కొంచెం పగుళ్ళొచ్చాయి. చూడండి. పగుళ్ళైతే వచ్చాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. ఈ చల్లనీళ్ళ ఎఫెక్ట్ అయితే ఈ వడియాలపై ఇలా పడింది. ఎప్పుడు కూడా ఇదే ప్రాసెస్‌లో అయితే నేను వడియాలు పెడతానండి. చాలా బాగా వస్తాయి. కానీ ఈసారి మాత్రం వాటర్ అయితే పడిందండి. చల్లనీళ్ళు పడ్డాయండి. చల్లనీళ్ళు అస్సలు పడకూడదండి. అసలు వాడకూడదు. పిండి చిక్కగా అనిపించినా వాటర్ బాగా మరగపెట్టుకొని పోసుకోవాలండి. ఇలా చల్లనీళ్ళైతే పడకూడదండి. అసలు వేయకూడదండి. తెలుసండి. కాకపోతే చేసేదేమీ లేదు కదండీ! అలా పడ్డాయండి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. మిగతావన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కానివ్వండి, వేయించుకున్నప్పుడు క్రిస్పీగా ఉండడం కానివ్వండి, చాలా చాలా బాగా వచ్చాయండి. ఇవైతే నేను ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తాను. ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నానండి.
చూసారా ఎంత బాగా వచ్చాయో? చాలా వైట్‌గా వచ్చాయి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉన్నాయండి. చల్లనీళ్ళు పడకుండా ఈ కొలతలతో అయితే వడియాలు పెట్టి చూడండి. చాలా బాగా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందనే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. చూసారా ఎంత బాగా వచ్చాయో వడియాలైతే? కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.